హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు వెల్లుల్లిపాయ కారం చూపిస్తానండి. ఇడ్లీలోకి కారం పొడి చేసుకుంటాం కదా, అదేనండి. దాన్ని చూపిస్తాను సింపుల్గా ఎలా చేసుకోవాలో. ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని చూడండి ఇలా దోరగా వేయించుకుంటున్నాను. సన్నని మంట మీద వేయించాలండి. ఇవి వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక 10 నుండి 12 ఎండుమిర్చి కూడా తీసేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. దీంట్లోనే పుట్నాల పప్పు ఉంటుంది కదా, వేరుశనగ పప్పు, అది ఒక పిరికడ వేసుకున్నాను. వీటన్నిటిని వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకొని సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే బాక్స్లోకి లేదంటే స్టీల్ కంటైనర్ దేంట్లోకైనా తీసుకోవచ్చు, లేదంటే గాజు సీసాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ సూపర్ ఉంటుందండి. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.